పసిబిడ్డ అయిన నన్ను పక్షి తన కాళ్ల మధ్యలో పెద్ద బుట్టితో ఆహారం తీసుకువెళ్తుంది. దాన్ని తీసుకుని ఎగురుకుంటూ వెళ్తుంది. అప్పుడు జుగ్ను పావురం ఇలా అంటుంది, అరే నన్ను, అరే దానంత బరువు కూడా లేవు, నువ్వు దాన్ని మోసుకొని వెళ్తున్నావు. అంత బరువు మోసుకొని నువ్వు పైకి ఎగరగలవా? నువ్వు కిందకే వస్తున్నావు. అన్నయ్య, నేనేం చెయ్యాలి? మా అమ్మ ఏం చెప్పిందంటే గూటి వరకు ఈ బుట్టని తీసుకురమ్మంది. అందుకే అక్కడక్కడ పెట్టి తీసుకొస్తున్నాను. మీ అమ్మ నైనీ పక్షికి ఈ విషయం కనిపించట్లేదా? నువ్వు చాలా చిన్నపిల్లవని నీతో ఇంత బరువు పనులు చేయిస్తోంది. తనకి నీ మీద జాలి కలగట్లేదా? మీ నాన్న తోటు ఎక్కడా? నాన్న ఏదో పని మీద బయటికెళ్లారు. రేపు సాయంత్రమే వస్తారు. అన్నయ్య, నేను నాన్నగారి కోసమే అక్కడ ఉన్నాను. నా సవతి తల్లంటే నాకు ఇష్టమే లేదు. నాకు అక్కడ ఉండడం ఇష్టమే లేదు. సరేలే నన్ను, నువ్వు ఇంటికెళ్ళు, నేను మీ అమ్మతో మాట్లాడతాను. అరే ఓ నైనీ పక్షి, నీకు నీ కూతురి పట్ల జాలి కలగట్లేదా? తను సవితి పిల్ల అయితే ఏంటి, చిన్నపిల్లే కదా. చూడు జుగ్ను, నువ్వు మా కుటుంబం మధ్యలోకి రాకు. ఇది మా కుటుంబం యొక్క విషయం. నేనేం చేయాలనుకుంటానో అదే చేస్తాను. నువ్వేమనుకుంటున్నావు? నా బిడ్డని నేను పని దొంగం చెయ్యాలా? తను కష్టపడకపోతే పని ఎలా నేర్చుకుంటుందో చెప్పు. అంటే పని చేయించే పద్ధతి ఇదేనా? అది ప్రాణం పోయి అంత పెద్ద పెద్ద పనులు చేయిస్తున్నావు. జుగ్ను అన్నయ్య, నీ సలహా నేనేం అడగలేదు. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి.